మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఆలోచించవలసిన అవసరమే లేదు. ఆయన నేచర్ గావచ్చు, ఆయన మా బిహేవియర్ గావచ్చు. శృతి వాళ్ళ ఇంటికి కూడా నిఖిల్ వెళ్ళేవాడు గాంధారికి. వాళ్ళందరికీ వీళ్ళ పెద్దలకు తెలుసు, వాళ్ళ పెద్దలకు తెలుసు. %100 వీళ్ళిద్దరి మధ్యలో ఏదైనా మిస్‌అండర్‌స్టాండింగ్ ఉంటే, ఈ సార్‌కి నువ్వు పిలిపించుకున్నదా ఎట్లా ఏంది అన్నది తెలవదు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా విషాదం అయితే చోటు చేసుకుందని చెప్పుకోవాలి. రెండు తెలుగు రాష్ట్రాలని ఈ న్యూస్ అయితే ఒక్కసారిగా కదిలించిందని చెప్పుకోవాలి. ఎందుకంటే సామాన్య ప్రజలు ఆత్మహత్య చేసుకోవడం వేరు, పోలీస్ డిపార్ట్మెంట్లోనే ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారా లేకపోతే హత్యకు గురయ్యారా అనే దానిపైన అయితే తీవ్ర స్థాయిలో ఆరోపణలు అయితే వెల్లువెక్కుతున్నాయనేది తెలుస్తూ ఉంది. సో ఇందులో భాగంగానే కామారెడ్డి నుంచి మనము బీబీపేటకి అయితే రావడం జరిగింది. పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. పోలీస్ స్టేషన్ నుంచి నెక్స్ట్ ఇక్కడికి మనం ఎందుకు వచ్చినామంటే దగ్గర అంటే నియర్ బై ఒక 500 రేడియస్లోనే తను రెంట్ తీసుకొని ఉన్నారు అనేది మనకు తెలుస్తూ ఉంది. శృతి ఇక్కడ ఎవరైతే ఈ ఇంట్లోనే తను ఉన్నట్టు మనకు తెలుస్తూ ఉంది. మనతో ఓనర్స్ అయితే ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. అన్న, మీరు చెప్పండి, శృతి నేచర్ ఎట్లా ఉంటుండే అన్న? అంటే ఆ రోజు మీరు చివరిసారిగా ఎప్పుడు చూసారు, ఎప్పుడు మాట్లాడారు శృతితోని? శృతితోని ఆ రోజు పొద్దున 10 గంటలకు మాకు కలిసింది. ఇక మా మిస్సెస్‌తోని మాట్లాడి, "ఎక్కడికెళ్తున్నావమ్మా" అంటే, "ఇంటికెళ్తున్నాను" వెళ్ళిందని చెప్పిండ్రు అంతే. అసలు ఏం జరిగింది తర్వాత ఏమైంది ఏం తెలవదు. తర్వాత సాయంత్రం ఇది తెలవగానే మేమే షాక్ అయిపోయినాం. ఇట్లా జరిగింది అనగానే. శృతి మాత్రం ఇప్పుడు 3 సంవత్సరాల అర్థమవుతుంది మా ఇంట్లో ఉండబట్టి 36 నెలలు అవుతుంది. మ్యాక్సిమం మా ఇంట్లో చాలా డీసెంట్‌గా ఉండే అమ్మాయి. డ్యూటీ ఆమె వచ్చిందంటే బండి ఇక్కడ పెట్టి పైకెళ్ళినట్టు రూమ్‌లోకెళ్ళి బయటకెళ్ళేది కూడా కాదు. ఏదన్నా పని ఉందంటే వెళ్ళేది, లేకపోతే లేదు. ఒకవేళ ఏదైనా పండగలు, ఫంక్షన్లు ఏదైనా అయినా మా పిల్లలతోని మంచిగా హడావిడిగా మంచిగా ఉండి, మంచిగా ఉండే అక్కడ గల్లీ వాళ్ళతోని అందరితో మంచిగా కలిసి ఉండేది. ఇక అంతే తప్ప అంటే వేరే ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇప్పుడు ఈ ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఈ లవ్ ట్రాక్ అనేది ఉంది అని చెప్పేసి చాలా మంది చెప్తా ఉన్నారు. ఈ నిఖిల్ అనే క్యాండిడేట్ నిఖిల్‌కి ఈమెకి ఉన్న సంబంధం ఏంది అసలు? నిఖిల్‌కు, ఆమెకు వాళ్ళిద్దరు కలిసి లవ్ అయితుందని చాలామంది బయట అన్నారు. చాలామంది కాదు, ఊర్లో ఇంచుమించు 30% పీపుల్‌కు, 50% పీపుల్‌కి తెలుసు. పెళ్ళే చేసుకుంటది అని అనుకున్నారు. కానీ ఆ రోజు ఏం జరిగింది, ఏమైంది అన్నది ఒక మిస్టరీగా మిగిలిపోయింది. మేము అసలు ఇట్లా జరిగిందంటే మేమే పరేషాన్ అయిపోతున్నాం. సో ఇదంతా కూడా పక్కన పెడితే ఎవరైతే ఎస్ఐ సాయి కుమార్ ప్రస్తుతం ఇప్పుడు ఏదైతే మొన్నటి వరకు విధులు నిర్వర్తించినటువంటి బిక్నూర్ ఎస్ఐ సాయి కుమార్ కూడా గతంలో ఇక్కడ 2 నుంచి 3 సంవత్సరాలు ఇక్కడే తను విధులు నిర్వర్తించిండు అని చెప్పి తెలుస్తూ ఉంది. తన నేచర్ ఎట్లా ఉంటుంది అంటే వీళ్ళు అంటే ఇప్పుడు ఎస్ఐ అదేవిధంగా కానిస్టేబుల్ శృతి వాళ్ళిద్దరూ కూడా ఒకటే స్టేషన్లో వాళ్ళు వర్క్ చేశారు. సో వాళ్ళ గురించి మీరు ఎట్లా చెప్తారు, ఏమని చెప్తారు మీరు? సాయి కుమార్ గురించి మనం చెడుగా ఆలోచించవలసిన అవసరమే లేదు. ఆయన నేచర్ కావచ్చు, ఆయన మా బిహేవియర్ కావచ్చు, మనిషికి పోతే రిక్వెస్ట్ ఇచ్చి మాట్లాడడము, ఆయన ఎలా ఇట్లా తప్పు చేసినట్టు నేనే నమ్ముతలేను ఆయనను. ఆయన ఎట్లాంటి ఎంత పెద్ద ప్రాబ్లం అయినా సున్నితంగా ప్రాబ్లమ్ సాల్వ్ చేసే వ్యక్తే తప్ప వేరే అటువంటి క్యాండిడేట్ కాదు. చాలా మంచి మనిషి సాయి కుమార్ సార్. నేను మ్యాక్సిమం ఒక 20 పంచాయతీలలో కూడా ఆయన దగ్గర నేను పంచాయతీలకు పోయినా. మధ్యలో డీలింగ్ గురించి. పోతే ప్రతి విషయంలో కూడా కాంప్రమైజ్ చేసి గిట్లా కాదన్నా, గిట్లా కాదు, గిట్లా చేయరని అన్నానే పిలుస్తుండే మమ్మల్ని కూడా. చాలా సార్లు, ఎన్నో సార్లు ఒక 2, 3 పంచాయతీలలో కూడా నేను ఎన్నో సార్లు పోయి చేసుకోవచ్చు ఆయన దగ్గర. మంచి నేచర్ మనిషి. ఆయన అసలు తప్పు చేసినంటే అసలు నేనైతే నమ్ముతలేను. ఎగ్జాక్ట్లీ. అంటే మీరు ఎట్లయితే పాజిటివ్‌గా చెప్తా ఉన్నారో సేమ్ శృతి తల్లిదండ్రులతోని కూడా మేము మాట్లాడినాం. మాట్లాడితే వాళ్ళు కూడా నెగెటివ్‌గా చెప్తారనుకున్నాం. ఎందుకంటే ఆబ్వియస్లీ ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఒకళ్ళ మీద బురద జల్లే ప్రయత్నమే చేస్తారు గానీ, కానీ వాళ్ళ తల్లిదండ్రులు మాత్రం నిఖిల్ పైన అదేవిధంగా సాయి కుమార్ ఎవరైతే వీళ్ళిద్దరి పైన కూడా పాజిటివ్‌గా మాట్లాడుతా ఉన్నారు. అంటే మీరు కూడా ఉన్నది ఉన్నట్టు చెప్తా ఉన్నారు. అంటే ఆహ్, అంటే ఈ మధ్య కాలంలోనే వాళ్ళు పెళ్లి చేసుకుందాం అని చెప్పేసి కూడా అనుకున్నారు అని చాలామంది చెప్తా ఉన్నారు. మీరు కూడా చెప్తా ఉన్నారు. సో అంటే వీళ్ళకు అంటే వీళ్ళకు వాళ్ళకేమన్నా మనస్పర్ధలొచ్చే ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగిందని మీరు అనుకుంటున్నారా? లేదు, అట్లాంటిదైతే ఏమనుకుంటలేను మేమైతే. సార్ గురించి మనం చెడుగా ఆలోచించాల్సిన అవసరమే లేదు. నిఖిల్ కూడా చాలా మంచి అబ్బాయి. ఈయన్నే మా దగ్గరనే సొసైటీలో చేస్తాడు. మాకు మా మేనబావ కొడుకే అయితాడు. నాకు అల్లుడే అయితాడు. మాకు దూర బంధువే. దగ్గర మా మా అమ్మవారి రిలేషన్‌లో మాకు మా బావ వాళ్ళ కొడుకే అయితాడు. మాకు అల్లుడే అయితాడు.
నిఖిల్ కూడా 100% మంచి వ్యక్తే. కాకపోతే చిన్నగా మనస్పర్ధలు ఏమైందో మనకైతే తెలియదు విషయము. వాళ్ళు కూడా చాలా చిన్న మిస్‌అండర్‌స్టాండింగ్‌లో ఏం జరిగిందో తెలవదు గానీ, పెళ్లి చేసుకుంటామన్నారు అన్నది రూమర్స్ వచ్చినాయి. బీపేటలో చాలామంది అన్నారు. చేసుకుంటారని అనుకున్నాం మేము గూడా. కాకపోతే నిఖిల్ వాళ్ళ అన్నయ్య పెళ్ళికున్నాడు. ఇన్ని రోజులు. నిఖిల్ వాళ్ళ అన్నయ్య పెళ్ళైన తర్వాత చేసుకుందామన్న ఆలోచనలో ఉన్నాము అని కొంచెం వాళ్ళ ఫ్రెండ్ సర్కిలే చెప్పుర్రు. మేము పెద్దలం కాబట్టి మాకు చెప్పలేకపోయిర్రు. వాళ్ళ సర్కిల్ అనుకున్నారు. చెప్పిర్రు వాళ్ళు. వాళ్ళు అట్లనే అనుకుని ఈమె శృతి వాళ్ళ సిస్టర్ కూడా ఇంతకుముందు. శృతి వాళ్ళ చెల్లె పెళ్లి అయిపోయిన తర్వాత చేసుకుంటారా అన్న ఆలోచన కొంచెం బయట టాకు అంతే. ఎగ్జాక్ట్‌లీ వాళ్ళు కూడా వాళ్ళ తల్లిదండ్రులు కూడా మనకి ఇదే మాట చెప్పారు. శృతి వాళ్ళ ఇంటికి కూడా నిఖిల్ వెళ్ళేవాడు గాంధారికి. వాళ్ళందరికీ వీళ్ళ పెద్దలకు తెలుసు, వాళ్ళ పెద్దలకు తెలుసు. ఇక అది మధ్యలో మిస్‌అండర్‌స్టాండింగ్ ఏడ జరిగింది, ఏమైంది మనకైతే ఏం తెలవదు. ఆ రోజు ఈ ఆత్మహత్యలు జరిగినాయా? లేకపోతే హత్యలు జరిగినాయా? లేకపోతే ఒక్కరిని కాపాడబోయి ఇంకొకళ్ళు అంటే ఇట్లా వాళ్ళు రెస్క్యూ చేసే టైంలో ఇదంతా జరిగిందా అనేది కూడా ఒక క్వెషన్ మార్క్ అయితే వస్తుందండి. సో మీరేమనుకుంటున్నారు? ఇది హత్యలు అనుకుంటున్నారా? లేకపోతే హత్యలు చేసి ఆత్మహత్యలుగా ఎవరైనా చిత్రీకరించారని మీరు అనుకుంటున్నారా? నాలుగో పర్సన్ ఎవరైనా ఉన్నారనుకుంటున్నారా మీరు? అలాంటిదైతే ఏముండదు. నాకు తెలిసిన మట్టుకైతే వీళ్ళ ముగ్గురి మధ్యలో ఏం మిస్‌అండర్‌స్టాండింగ్ జరిగిందో, ఏమైందో తెలవది. ఏదో ఒకళ్ళు నేను ఆత్మహత్య చేసుకున్నాను వెళ్ళిపోతే ఒకళ్ళని కాపాడబోయి ఒకళ్ళు పడ్డారని అనుకుంటాను నేనైతే. 100% వీళ్ళిద్దరు పడ్డాక సాయి కుమార్ సార్ వాళ్ళ రక్షించబోయే చనిపోయిండని నా ఊహ. అంతే. అంతకన్నా ఎక్కువైతే ఏముండదు. 100% వీళ్ళిద్దరి మధ్యలో ఏదైనా మిస్‌అండర్‌స్టాండింగ్ ఉంటే ఇద్దరు కలిసి ఒక దగ్గర 2, 3 సంవత్సరాలు డ్యూటీ చేసిర్రు కాబట్టి ఈ సార్‌కి నువ్వు పిలిపించుకున్నదా ఎట్లా ఏంది అన్న తెలవది. ఒకవేళ వీళ్ళిద్దరి మధ్యలో ఏం జరుగుతామో ఒకళ్ళు దుంకినాక ఇంకోళ్ళని కాపాడబోయి ఒకళ్ళని కాపాడబోయి ఒకళ్ళు ముగ్గురు అట్లా అయిందిరా కావచ్చు కదా తప్ప హత్య అటువంటిది అయితే నా ఊహ అయితే లేదు. మొత్తానికి మనము బీబీపేట్‌కి రావడానికి ముఖ్య ఉద్దేశ్యం ఇదే. అంటే స్థానికులు ఏమంటా ఉన్నారు? విలేజర్స్ ఏమంటా ఉన్నారు? ఎట్ ది సేమ్ టైం పోలీస్ స్టేషన్‌లో తన నేచర్ ఎట్లా ఉండింది? తను ఎట్లా వర్క్ చేస్తుంది ఇన్ని రోజులు? అదేవిధంగా ఇక్కడ అంటే పోలీస్ స్టేషన్ నుంచి దాదాపు ఒక 500 రేడియస్‌లోనే తను రెంట్ తీసుకొనుంది. ఇక్కడ దాదాపు 3 నుంచి 3.5 సంవత్సరాలుగా తను ఇక్కడ రెంట్ ఉంది. సో రావడము, వెళ్ళడమే తప్ప ఇంకొక ఉద్దేశమే తనకి లేదు. చాలా వరకు కూడా అందరితోని కలిసిమెలిసిగా ఉండేది శృతి అని చెప్పేసి మనకైతే చెప్తా ఉన్నారు. సో ఎక్కడికెళ్ళినా కూడా ఒక్కొక్క వర్షన్ ఒక్కొక్కలాగానైతే వస్తూ ఉంది. మనకి తల్లిదండ్రులు సేమ్ ఇదే చెప్పారు. అదేవిధంగా ఇప్పుడు రెంటర్స్ ఎవరైతే ఉన్నారో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అంతే చెప్పారు. అంటే ఎట్లా ఉంది అట్లనే చెప్తా ఉన్నారు. మనకి పోలీస్ స్టేషన్‌కి వెళ్ళినా కూడా అక్కడ ఎస్ఐ గారు కూడా మనకు అదే చెప్పారు. ప్రతి విషయంలో తను ముందుండి నడిపించేది. ఒక స్టేషన్‌లో రిసెప్షనిస్ట్‌గా చేయాలంటే చాలా పెద్ద టాస్క్ అండి. సో తన వల్ల ఆ పోలీస్ స్టేషన్‌ని హ్యాండిల్ చేసే కెపాసిటీ తనకుంది అంటే ఒకసారి ఆలోచించండి. ప్రతి దాంట్లో కూడా తను కాంప్రమైజ్ కాదు. చాలా ధైర్యవంతురాలు అని చెప్పి తెలుస్తా ఉంది. కాకపోతే వీళ్ళిద్దరి అంటే వీళ్ళు ఎవరైతే నిఖిల్ కావచ్చు లేకపోతే శృతి వీళ్ళ మధ్యలో ఏమైనా మనస్పర్ధల వల్ల ఏమైనా జరిగే టైంలో ఎస్ఐ సాయి కుమార్‌ని పిలవడం జరిగిందా? పిలిచే టైంలో మరేమన్నా కౌన్సిలింగ్ ఇస్తే మరేమన్నా సెట్ అయితదని చెప్పేసి శృతి సాయి కుమార్‌కి కాల్ చేసిందా అనే దానిపైన కూడా ఇవాళ ఒక క్వెషన్ మార్క్ అయితే వస్తుంది. ఎందుకంటే ఇక్కడ చెప్తున్న మాటలు అట్లా ఉన్నాయి. ప్రతి దాంట్లో కూడా మంచి పర్సన్స్ అని చెప్పేసి మనకు తెలుస్తా ఉంది. సో ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ కార్తిక్‌తో బాలు సుమన్ టీవీ బీబీపేట నుంచి.